ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. బ్లాక్ లిస్ట్ చేయకుండా పనుల సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు కేటీఆర్? ఆ సంస్థ నుంచి ఏం నశించిన పైసలు వస్తున్నాయి? మేఘకు నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అనలేదా? పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసావా లేదా? పేదలకు కడుపు కొట్టే నువ్వు పాలమూరు బిడ్డావా? పేద ఇండ్లు కూల్చేందుకు క్షమాపణ చెప్పాలి. అవంచల లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులు తిట్టిన కంపెనీలకు నేడు ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు అప్పగించినావో చెప్పాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తారక రామారావు డిమాండ్ చేశారు. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక అమరుడి భార్యకి అష్ట కష్టాలు, లైబ్రేరియన్ పదోన్నత కల్పించిన సర్కారు, కానిస్టేబుల్ కిష్టయ్య భార్యపై కఠిన వైఖరిక ఆఫీస్ చుట్టూ తిరిగిన దక్కని న్యాయం, కేసీఆర్ సర్కార్తో కుటుంబానికి ఆసరా, కుటుంబానికి ఇంటి స్థలం కేటాయింపు, ఇక కూతురు చదువు ఖర్చు భరిస్తున్న బీఆర్ఎస్. హైదరాబాద్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర కలిసిన వినతి పత్రం ఇస్తున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూసాం. ఇక మెగాకే కొడంగల్ లిఫ్ట్, పొంగులేటి రక్త సంబంధములకు మరో ప్యాకేజీ, రాఘవన్ కన్స్ట్రక్షన్స్ మెగా లోపాయికారి ఒప్పందం ముందే కూడబలుకుంటున్న టెండర్ కొటేషన్లు, ఇక టెక్నికల్ బిడ్ అర్హత సాధించిన 4 కంపెనీలు, ప్రైస్ బిడ్లతో 2 ఏజెన్సీలు, ప్యాకేజీ పనుల్లో చేరొకటి, వివరాలు చెప్పకుండా అధికారులు గోప్యత, ఆన్లైన్లోనూ పెట్టని సాగు నీటిపారుదల శాఖ. ఇక మెగా కోసం టెక్నికల్ నిబంధనల తొంగులోకి టెండర్ల ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రియల్ ధమాల్, హైడ్రా కూల్చివేతలో తీవ్ర ప్రభావం, క్రెడాయ్ ఇల్లు కొనాలంటే కొనుగోలుదారులు భయం, ప్రభావవాసమైన హైడ్రా కమిషన్ అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. రంగనాథ్. ఇక వ్యవసాయ రంగంలో తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం రియల్ ఎస్టేట్. అలాంటి రంగం తెలంగాణలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి మొదలైన రియల్ ఎస్టేట్ ముందు మనం ఏడాది కాలం కొనసాగుతుండగా తాజాగా హైడ్రా కూల్చివేతలతో మరింత కుప్పుకులే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ హైడ్రా కమిషనర్కు వినిపించింది. హైడ్రా బృందం వచ్చినప్పటి ప్రాజెక్టుల వైపు కొనుగోదారులు కన్నెత్తి చూడడం లేదు. దీనికి తోడు చెరువులు, నాలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఇష్టరాజ్యంగా ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల కొనుగోదారులు భయపడుతున్నారు. దీనికి పరిష్కార మార్గానికి హైడ్రానే చూపాలంటూ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ కలిసి తమ పరిస్థితిని వివరించారు. దీనిపై రంగనాథ్ స్పందిస్తూ కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ తీవ్ర ప్రభావం పడిందని, ఇది తాత్కాలికమని అన్నారు. కొందరు బిల్డర్లు నాలాలపై స్లాబ్ వేసి చెరువులు పుడిచి స్టేట్ బ్యాంకులు చూపుతున్నారనే ఫిర్యాదులు వచ్చినాయని వివరణ అనంతరం ఏ ఆక్రమణాలు లేవని తెలితే బిల్డర్లను సహకరిస్తామని రంగనాథ్ వెల్లడించడం జరిగింది. ఇక పెద్ద ఆయనకు పరిహారం, పేదలకు బతుకు పలహారం, సొంత పార్టీ నేత విల్లాను కూల్చేసిన కాంగ్రెస్, ఢిల్లీలో పంచాయతీ పెట్టిన పెద్ద ఆయన ముఖ్య నేతలకు తలనంటి అధిష్టానం. ఇక పరిహారంగా 30 కోట్లు చెల్లింపు అని అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది మనం నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్. ఇక పౌర హక్కులు నేతల అరెస్ట్, రఘునాథపాలెం ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్తున్న అదుపులోకి ఆశాపురం పోలీస్ స్టేషన్లో బృందం. ఇక నిర్బంధం, మీడియా స్టేషన్లకు అనుమతించి పోలీసులు ఉధృత వెంటనే విడుదల చేయాలని టీఫీఎల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక ధర్నా చేసుకోండి, అద్దాలు పెలగొట్టుకోండి, ఇది ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ తీరిక సమస్యలు చెప్పుకునేందుకు వెళ్ళిన స్టాఫ్ నర్సులపై రుసా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అది ఎంతవరకు నిజమో. ఇక ధర్నాలు చేసుకోండి, అద్దాలు పలగొట్టుకోండి, ఇది సమస్యలు చెప్పనేందుకు తన వద్దకు వచ్చిన స్టాఫ్ నర్సుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహారావు ఉచిత సహా మంత్రి నుంచి ఊహించని సమాధానం రావడంతో 2 స్టాఫ్ నర్సులు హతాశులయ్యారు. కన్నీళ్లతో వినగదిన టీమ్స్. వైద్యశాలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్న స్టాఫ్ నర్సు ఉద్యోగం తమ సమస్యలు వినిపించేందుకు మంత్రి దామోదర్ నరసింహను శనివారం కలిశారు. అన్ని వైద్యశాలలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను పియాసులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆయనకు వాళ్ళు ఏ సమాధానం ఇవ్వలేదు, మళ్ళీ రావడం అనేది జరిగింది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.